వావ్! ఈరోజు రెసిపీ వచ్చేసి డిఫరెంట్ స్టైల్లో చికెన్ ఫ్రై. చూడండి, స్మెల్ అయితే గుమగుమలాడిపోతుంది, అద్దిరిపోతుంది. చూడడానికి కూడా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. మరి ఫుల్ వీడియో చూసేద్దామా? చూడండి, నేను కొంచెం ఉప్పు ఇంకా కొంచెం పసుపు కలిపి నేనైతే ఒక 5 నిమిషాలు అనేది ఉడికిస్తున్నాను. చూసారా, వాటర్ మొత్తం వచ్చింది కదా. ఈ వాటర్ అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, వాటర్ మొత్తం గుంజుతుంది. పక్కన పెట్టేసేద్దాం. ఇప్పుడు ఇంకొక కడాయి తీసుకొని ఇందులో ఆయిల్ పోసుకొని నేనైతే ఒక ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను. ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు, అల్లం పేస్ట్, ఈ పచ్చి వాసన పోయేంత వరకు ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. స్మెల్ అయితే అదిరిపోతుందండి. ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాము కదా, ఈ చికెన్ అనేది యాడ్ చేసుకుందాము. ఇలా అయితే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చికెన్ ఫ్రై అయితే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ముక్కలు అనేవి ఆయిల్లో ఫ్రై అవ్వాలన్నమాట. ఒక 5 మినిట్స్ అనేది మూత పెట్టుకుందాము. చూడండి, ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది, అంటే మనకు చికెన్ అనేది మంచిగా ఫ్రై అవుతుంది అన్నమాట. మనం ఇలా ఫ్రై చేసుకున్న చికెన్ అయితే మనకు 1 వీక్ వరకు అయినా ఉంటుందండి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. మనకు ఒక 2 పీసులు వేసుకోగానే మనకు అన్నం అనేది కలిసిపోతుంది అన్నమాట. బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. నేనైతే డిఫరెంట్ స్టైల్లో అయితే ట్రై చేశాను. ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాము. వావ్! చూడండి, చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. తింటే మాత్రం అదిరిపోతుందండి. మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి, అలాగే కామెంట్ చేయండి. నా చికెన్ ఫ్రై ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా. కొత్తగా నా ఛానల్ని విజిట్ చేసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఓకేనా. నా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూడండి ఒకసారి. షార్ట్స్, ఫన్నీ షార్ట్స్, మోటివేషన్ షార్ట్స్, కామెడీ షార్ట్స్ చూడండి ఫ్రెండ్స్. ఫుల్ వీడియోస్ కూడా చూడండి, ఓకేనా. లైక్ చేయడం, కామెంట్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. వావ్! చూడండి, ఆనియన్స్ మొత్తం బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. చికెన్ అయితే బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కారం అనేది యాడ్ చేసుకున్నాము. చికెన్ అంటేనే మనకు స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కదండి. స్పైసీగా ఉండేలానే చూసుకోండి. ఇప్పుడు ధనియాల పౌడర్, చూడండి, గరం మసాలా,
కొత్తిమీర. వావ్, చూడండి అబ్బబ్బా, స్మెల్ అయితే ఫ్రెండ్స్ అదిరిపోతుందండి. ఈ స్మెల్కే ఆకలేస్తుంది అనమాట, తినాలనిపిస్తుంది. ఇంత బాగుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూసారా, డిఫరెంట్ స్టైల్లో చికెన్ ఫ్రై. ఓకే అండి, బాయ్ మరి.